Yeah. Okay. So where are you from, by the way? I'm from Amravati. Amravati. Well, all the best. All the best. Take care. హాస్టల్లో నిజంగా సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉందంటావు? హాస్టల్ అన్న ప్రతి చిన్నదానికి బౌన్సర్ వచ్చేసారన్న, చిన్న విషయం అయితే. అంటే ఫ్రీడమ్ లేదా అసలు? ఏమాత్రం ఏమన్నా అల్లరి చేయడానికి ఫ్రీడమ్ లేదన్న, ప్రతి దానికి ఉంది. అంటే మన లిమిట్ లో అన్న, అంతే. ప్రతి దానిలో ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ ఉన్నదన్న, యాప్ ఉన్నది మనకి. చిన్న ఏమన్నా అయిందనుకో వచ్చేస్తారు, అంతే. అందులో ఒక అప్లికేషన్ ఏదన్నా చిన్న అట్లయితే. ఇంకో మాట, అన్న గోడ దూకుడు, సినిమాకి వెళ్ళుడు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? జంపింగ్ అండ్ గోయింగ్ మూవీస్ అన్న ఇక్కడ నో ఛాన్స్ అన్న. ఎక్కడ ఛాన్స్ అన్న? బౌన్సర్సే ఉన్నారు కదన్న. నిజం చెప్పు. సీరియస్లీ అన్న, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ బౌన్సర్స్ వచ్చేసారు. అంటే సేఫ్టీ వైజ్ సో ఆఫర్. సో నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా నమ్మచ్చు, ఎందుకంటే యు ఆర్ లుకింగ్ లైక్ ఎ జంపర్. అట్లా ఏం లేదన్న, అన్న చాలా పద్ధతిగా ఉన్నాను. ఓకే, నువ్వు చెప్పినట్టు అర్థమైంది. బట్ ఎనీవేస్, ఆన్ లైటర్ నోట్ ఒక విషయం చెప్పాలి. సేఫ్టీ సెక్యూరిటీ అండ్ అనువున మనం చూస్తుంటే మనం వెళ్ళిన ప్రతి చోటికి ఒక సెక్యూరిటీ వస్తున్నాడు, సార్ అని అడుగుతున్నాడు అనమాట. సో షూటింగ్ చేస్తున్నామని తెలిసి వెళ్ళిపోతున్నారు. సో సేఫ్టీ సెక్యూరిటీ 515 సూపర్. థ్యాంక్ యూ బ్రదర్. గోడ దూడడానికి ట్రై చేయి. చూసారా, సన్ హ్యాక్స్ 2K24 ఇంటర్నేషనల్ లెవెల్ 36 అవర్స్ హ్యాకథాన్. ప్రైజ్ మనీ ఏదో తెలుసా? 1 lakh. కాంపిటీషన్స్ అంటే ఈ లెవెల్లో ఒక ఎక్స్పోజర్ ఉండాలి. ఈ లెవెల్లో మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి పిల్లల్ని తీర్చిదిద్దేలాగా ఉండాలన్నమాట కాంపిటీషన్. సో ఐ అప్రిషియేట్ దట్. వెరీ గుడ్. సందీప్ యూనివర్సిటీ మీకు ఎలాంటి స్కోప్ ఇస్తుంది? సో అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారా రెగ్యులర్ బేసిస్లో? రెగ్యులర్ బేసిస్గా అంటూ అవుతాయి. ఒక 2 monthsకి ఒకసారి కానీ అలాంటి ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ వరకు జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటి ఈవెంట్స్ అంటూ. ఆల్రెడీ లాస్ట్ టైం 6 months ago or someone నాసాతో కొలాబరేట్ అయ్యి కూడా ఒక హ్యాకథాన్ ఇలానే అయ్యింది. ఓ వెరీ గుడ్. నాసాతో, వెరీ గుడ్. సో హౌ యూ ఫీలింగ్? ఈ కాలేజ్ ఎలా ఉంది? ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఎలా ఉంది? హౌ డూ యూ ఫీల్? Everything is super fine. Like it provides us a platform to interact with new people and then it helps us learn new skills. Okay. Yeah, and faculty, everything are best over here. అండ్ సందీప్ యూనివర్సిటీ అంటే మీరు తెలుగు వాళ్ళు, సందీప్ యూనివర్సిటీ అంటే ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకోవడానికి గల కారణం ఏంటంటే వాట్ ఇస్ సో స్పెషల్ అబౌట్ సందీప్ యూనివర్సిటీ? అంటే ఇక్కడ మనకంటూ ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ కూడా పెరుగుతాయి. మన లాంగ్వేజే కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. చాలా ఇక్కడ అబ్రాడ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ లాంగ్వేజ్ మనం అంటే కామన్గా ఉన్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాకపోయినా ఇక్కడ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మన నాలెడ్జ్, మన నుంచి వాళ్ళ నాలెడ్జ్ అంటూ ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఈ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్, కమ్యూనికేషన్ బ్యారేజ్ అనేది కూడా తగ్గుతుంది. లైక్ we can know about each and every. మీరు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. అండ్ హౌ అబౌట్ యూ? First year. ఓకే. సో సందీప్ యూనివర్సిటీ వేరే వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా? హౌ డు యూ సీ దిస్ యూనివర్సిటీ? It's a very good, it's a friendly place actually, and then it's a very good campus to showcase your knowledge or showcase your talents. ఓకే. అండ్ మీరు? It's a very good atmosphere over here. A very good faculty, even you can join without any. అంటే ఫ్యాకల్టీకి భయపడకుండా హ్యాపీగా మన వ్యూస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. Yes, it's a friendly faculty and then study fun. We have everything over here. అంటే ఎప్పుడు చూడు ఎక్స్టర్నల్స్ ఇంటర్నల్స్ అని భయపడుతూ ఏమన్నా అంటే నీకు ఎక్స్టర్నల్స్ లో కట్ చేస్తా, ఇంటర్నల్స్ లో కట్ చేస్తా అనే లెక్చర్స్ లేరుగా? Bookish knowledge over here. There's no bookish knowledge over here. We are free to learn anything and we are free to do anything. సేమ్ ఆన్సర్. అట్లా ఏం ఫోర్స్ ఏమి ఉండదు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి. కాకపోతే ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలి అక్కడ ఉంటుంది, ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలి అక్కడ స్ట్రిక్ట్ ఉంటారు. అంతేగాని బుక్ వామ్స్ అయిపోండి. We are allowed to make fun within our limits. వావ్, సాయంత్రం అయింది చూసారు కదా. స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా సాకర్ ఆడుతున్నారు, కొంతమంది అటు సైడ్ క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు.
అట్మాస్ఫియర్ మాత్రం నిజంగా ఒక ధర్మశాల క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, ఒక సీనిక్గా, ఒక బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉంటుందో అట్మాస్ఫియర్ కూడా అంతే హాయిగా ఉంది. ఇట్లాంటి ప్లేస్లో చదువుకుంటే నిజంగా ఆ కిక్కే వేరబ్బా, మామూలుగా లేదు క్లైమేటు. ఆటలకు ఆటలు, ఫిజికల్ ఫిట్నెస్, చదువుకు చదువు, నిజంగా అమేజింగ్. చూద్దాం ఒకసారి కాసేపు గేమ్ చూద్దాం. నిజం చెప్పాలంటే ఇట్లాంటి ఒక కాలేజ్ ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్కి, స్పోర్ట్స్కి వాల్యూ ఇస్తుందంటే 100%. అన్ని ఆస్పెక్ట్స్లో కూడా దుమ్ము దులిపేస్తుంది కాలేజ్. అది మాత్రం 100% చెప్పచ్చు. చెప్పడానికి కాదు, నిజంగా చెప్తున్నా. పిచ్ చాలా బాగుంది. ఈ రోజున ఎక్కువ రన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓ మై గాడ్, సీరియస్లీ ఈ పిచ్చు, ఈ అట్మాస్ఫియరు, ఈ గ్రీనరీ చూస్తుంటే ఉప్పల్ స్టేడియంలో ఉంది. ఇటువైపు క్రికెట్ స్టేడియం, అటువైపు ఫుట్బాల్, రెండు కూడా అదర్స్. ఫిట్నెస్కి, గేమ్స్కి, స్పోర్ట్స్కి ఇంత ప్రాధాన్యత ఇస్తారా? సూపర్బ్. నాకైతే నచ్చింది. గ్రౌండ్ చూస్తున్నాం కదా, టూ గుడ్ బాస్, టూ గుడ్, అవుట్ స్టాండింగ్. సో స్పోర్ట్స్ ఇంకా ఉన్నాయి. బాస్కెట్బాల్, అటువైపు చూస్తే వాలీబాల్, అక్కడ టెన్నిస్. మీ ఇష్టం, చాయిస్ మీ ఇష్టం. హ్యాపీగా ఇక్కడ చూడొచ్చు.